రాష్ట్రంలో రాజకీయాలు చాలా తీవ్రంగా మారుతున్నాయి. ముఖ్యంగా బొండా ఉమ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమను పార్టీ నాయకత్వం దూరం పెడుతుందా, వదిలించుకోవాలని చూస్తుందా? అసలు ఏం జరుగుతోంది? అదే సమయంలో బొండా ఉమ తన రాజకీయ భవిష్యత్తును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో షేర్ చేసుకోవాలని చూస్తున్నారా? సో రకరకాల ప్రశ్నలు, రకరకాల ఆరోపణలు ఈ మధ్యన ముఖ్యంగా బొండా ఉమకు టీడీపీ అధిష్టానం నోటీస్ జారీ చేయడంపై, వివరణ కోరడంపై ఈ వ్యాఖ్యలన్నీ, ఈ అనుమానాలన్నీ వస్తున్నాయి. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి? బొండా ఉమ ముద్రగడ సంస్మరణ సభలో పాల్గొన్నారు. దాసరి రాము గారు కండక్ట్ చేసింది. ఈ సభలో పాల్గొని అంబటి రాంబాబు కూడా అదే సభకు హాజరైతే ఆయనతో కాస్త సన్నిహితంగా మెలగడం, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై టీడీపీ అధిష్టానం అసంతృప్తి చెంది ఆయనకి వివరణ కోరుతూ సంజయ్ నోటీస్ పంపించింది. సో దానికి బొండా ఉమ కూడా చాలా స్ట్రాంగ్గానే రిప్లై ఇచ్చారు. నేను చేసింది తప్పు అయితే మరి రాజమండ్రిలో జక్కంపూడి రాజా ముద్రగడ సంస్మరణ సభ కండక్ట్ చేసినప్పుడు జ్యోతిల నెహ్రూ, వంగవీటి రాధ హాజరయ్యారు కూడా, వారి నుంచి కూడా వివరణ కోరుతారా అని ఈయన ప్రశ్నించినటువంటి పరిస్థితి టీడీపీ అధిష్టానానికి. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? టీడీపీ నుంచి బొండా ఉమ దూరం జరుగుతున్నారా, లేదా టీడీపీనే బొండా ఉమను వదిలించుకోవాలని చూస్తుందా ఏంటి? సార్, ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే టీడీపీలో వాళ్ళు కానీ, వైసీపీలో వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, అంటే సోమవీర్రాజు గారు కూడా వచ్చారండి. మరి బీజేపీ ఏమన్నా స్టాండ్ ఏమన్నా తీసుకుందా? కూటమిలో అది కూడా భాగమే కదండి. సో అదే మాదిరిగా అన్ని పార్టీల వారు కూడా వచ్చారండి. పార్టీలకు అతీతంగా జరిగినటువంటి కమ్యూనిటీ మీటింగ్. ఒకప్పుడు వంగవీటి మోహన రంగా గారి పేరు ఎలా అయితే చెప్పుకోకపోతే ఓటింగ్ పడదు అనే పరిస్థితికి వెళ్ళిందో, రానున్న కాలంలో అంటే మనిషి బతికుండగా చాలానే బురద జల్లారండి. కానీ చనిపోయాక మాత్రం కమ్యూనిటీలో, అన్ని పార్టీలకు అతీతంగా కమ్యూనిటీలో అతని మృదు స్వభావం అనేది ప్రతి ఒక్కరూ గుర్తెరిగారండి. ఎందుకంటే ఆయన ఇంట్లో భోంచేసిన వారు, అంటే మీలాంటి వారు కూడా, అంటే కమ్యూనిటీ అనేది కాదండి, కమ్యూనిటీకి అతీతంగా మీరు కూడా మీరు కూడా ఒక రోజు చెప్పారు, మేము కూడా వెళ్ళామండి. ఆయన చాలా ఆదరాభిమానంగా దగ్గరుండి వడ్డిస్తారు, ఆయన ప్రేమాభిమానాలు చూరుగున్నామని మందకృష్ణ మాదిక్ గారు గాని, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి గారు గాని, మిథున్ రెడ్డి గారు గాని, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరిని స్వాగతించినటువంటి వ్యక్తి అండి. మీకు తెలుసో లేదో, ఇది మాట్లాడుకోవాలి మనం, కాకినాడ ఎంపీ టికెట్ ఇస్తే కాపుకే ఇస్తారండి. అంటే అటు వైసీపీ అయినా కాపే, టీడీపీ అయినా కాపే, జనసేన అయినా కాపేనండి. కాపుకు తప్ప ఇంకెవరికి ఇవ్వరండి, ఇంకెవరి నుంచున్నా అక్కడ గెలవరండి. సో అటువంటి పరిస్థితుల్లో కృష్ణరాజు గారిని నుంచో పెట్టి గెలిపించినటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అక్కడ కృష్ణరాజు గారిని చూడలేదండి జనం ఎవరు. అక్కడ రాజుగారు ఓటింగ్ పడదు కదా, ఎందుకు నుంచో పెడుతున్నారంటే వెనకాల ఉన్నది ముద్రగడ గారు. ఆ బలమైన ముద్ర అందరికీ గుర్తెరిగారండి. తెలుసు ఆ టైంలో కృష్ణరాజు గారి సినిమా ఇండస్ట్రీ గాని అందరికీ తెలుసు. సో ఇక్కడ ఏం చెప్పుకుంటున్నామంటే, ఆ రోజు కృష్ణరాజు గారికి ఎలా అయితే ముద్రగడ గారు అవసరమైనారో, అలాగే పార్టీలకు అతీతంగా అన్ని కులాలకు ఎలాగా నిలబడినారో, అటువంటి వ్యక్తి మన కాపు కులస్తుడై ఉండి కాపు రిజర్వేషన్ కోసం పోరాడి, ఇంట్లో కుటుంబ సభ్యుల్ని లకారంతో బూతులు తిట్టించుకొని, కేసులు వేసుకొని, నిరాహార దీక్షలు చేసుకొని, రివాల్వర్ తో కాల్చుకుంటానన్నటువంటి మహోన్నత వ్యక్తి ఆఖరి చూపులు నోచుకోలేని దౌర్భాగ్యవంతులు ఎవరన్నా ఉంటే అది టీడీపీలో వారు, జనసేన వారు చెప్పుకోవాలని. కానీ వాటన్నిటికంటే మించి బొలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చారండి, కందుల దుర్గేష్ గారు వచ్చారు. మరి వీళ్ళందరూ వాళ్ళ పార్టీకి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినారా? అదేంటది అంటే, జనసేన వాళ్ళైతే వెళ్ళొచ్చు, బీజేపీ వాళ్ళైతే వెళ్ళొచ్చు, టీడీపీలో ఉండే కాపు సోదరులు రాకూడదా? ఎందుకు రాకూడదండి? ఎలా ఓటింగ్ పడుతుందండి వాళ్ళకి? కాపు రిజర్వేషన్ అనగానే పార్టీలకు అతీతంగా 10 లక్షల పైచులకు జనాలు వచ్చేసినారు. ఎలా వచ్చినారండి? ఎవరు వాళ్ళండి? అప్పుడు ఆయన ఏ పార్టీకి సంబంధం అండి? పార్టీలకు అతీతంగా వచ్చినారు కదా. ఈ రోజు మీరు బోండా ఉమా గారిని నిర్దేశిస్తూ మీరు రాకూడదు, మీరు మాట్లాడకూడదు అంటే ఆయన అన్నారు, మరి జ్యోతిల్ నెహ్రూ గారు, రాధా గారు ఎలా వెళ్ళారు? మరి జ్యోతిల్ నెహ్రూ గారు అక్కడికి వచ్చి కూడా స్టేజ్ మీద ఆయన ఎవరి వల్ల భావోద్వేగానికి గురయ్యాడు, ఎవరి వల్ల మానసిక వ్యధకు గురయ్యాడు, ఆ వ్యక్తి గురించి కూడా స్టేజ్ మీద మాట్లాడతారు. అయినా సరే అది సంస్కరణ సభ అన్నప్పుడు ముద్రగడ గారితో ఉండే పరిచయాలు చెప్పుకోవాల్సింది పోయి అక్కడ కూడా జ్యోతిల్ నెహ్రూ గారు మాట్లాడారు. అక్కడ చంద్రబాబు గారి పేరు కూడా ప్రస్తావించారు. మేము ఎన్నోసార్లు చెప్తాము, కాపు కార్పొరేషన్ ఎవరి దయాదాక్షిణాల మీద రాలేదు. పెద్ద ఉద్యమాల అనంతరం ముద్రగడ పద్మనాభం గారి పోరాట స్ఫూర్తి చిట్ట చివరి ఫలితంగా వచ్చింది కాపు కార్పొరేషన్ నిధులు, 1000 కోట్లు అంటూ ఇంటూ
అంటూ అన్ని వేలు ఇస్తున్నాం, ఇన్ని వేలు ఇస్తున్నాం అని మాటలు అయితే బాగా చెప్పినారు, కానీ ప్రతిఫలాలు అయితే పెద్దగా కనపడలేదు. సో ఇప్పుడు బోండా ఉమా గారికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు, నేను తప్పితే అడిగారు కదా 35 మార్కులు వస్తే తప్పాను అన్నారు కదా, మరి అవతలోడికి వచ్చింది 32 కదా, అతన్ని అడగరేంటి, అవతలోడికి వచ్చింది 25 కదా, అతన్ని అడగరేంటి అంటూ అడుగుతున్న పరిస్థితి అయితే నెలకొనిందండి నాకైతే. కానీ బోండా గారికి టీడీపీలో సముచిత స్థానం ఇవ్వలేదు అనేది జగమెరిగిన సత్యం. మీకు తెలుసో లేదో, గత గవర్నమెంట్ లో ఆయన ఆయన ఒక్కడేనండి దాడికి గురి అయినటువంటి వ్యక్తి. అంటే అదే పోరాట స్ఫూర్తితో మాచర్లో జరిగిన గొడవల్లో ఆయన రక్తసిక్తం అయ్యి వెహికల్ లోంచి పరిగెట్టుకుంటూ వచ్చి తర్వాత చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అతనే ఉంది గత గవర్నమెంట్ లో. అంటే చాలా పోరాడే పటిమ ఉంది, గట్టిగా మాట్లాడగలడు, దమ్ముగా అడగగలడు అనేటటువంటి వ్యక్తిత్వ స్వభావము బై క్యాస్ట్ వైజ్ కాపు కులం రీత్యా అది బోండా ఉమా గారికి ఒక గుడ్ విల్ ఉందండి. రంగా గారి టైంలోంచి ట్రావెల్ చేసినారు, కొన్ని ఉద్యమాల్లో ఉన్నారు అనే ఒక గుడ్ విల్ క్యారీ అయింది. కానీ ఈ రోజు ఫస్ట్ మినిస్ట్రీ ప్రయారిటీలో అతనికి ఎందుకు లేదు అంటూ అతని చుట్టుపక్కల ఉండేటటువంటి కాపు సామాజిక వర్గ వాళ్ళు భావోద్వేగానికి గురి అవుతున్నారండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. చెప్పినట్టు విని జీ హుజూర్ అనేటటువంటి నిమ్మల రామానాయుడు గారికో మంత్రి నారాయణ గారికో ఇవ్వచ్చండి. కానీ కులం పట్ల చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి, కులభావ నుండి కులం వాళ్ళందరూ ఆయన చుట్టూ తిరుగుతున్నటువంటి వ్యక్తి బోండా గారండి. బోండా గారి చుట్టూ ఎప్పుడు కమ్యూనిటీ కాపు కులం వాళ్ళు దగ్గర ఒక 50-60 మంది ఎప్పుడు తిరుగుతూనే ఉంటారండి. ఈ రోజు వారందరూ కూడా ముద్రగడ గారిని చూసి రావాలన్నా, మనం ఆఖరి చూపులకి పోలేకపోయామన్నా, ఆయన ఓటింగ్ ఎంత ప్రాధాన్యం అన్నా, ఆయన పేరు చెప్పందే ఓటింగ్ పడతదా అన్నా, పైకి చెప్పుకోలేకపోయినా ఆయన చంద్రబాబు గారి మానసిక వ్యధ వల్ల చనిపోయారని, ఆయన పెట్టినటువంటి చిచ్చు వల్ల రగిలిపోయినటువంటి ఈ ఉద్యమం అని అందరికీ తెలుసు కదా. అప్పుడు ఉన్న కేసులు ఎంతమంది మీద పడినాయి, వాళ్ళందరూ ఎప్పుడు తీపిచ్చినారు, ఎవరి హయాంలో తీపిచ్చినారు, జగన్ రెడ్డి గారు పూనుకొని తీపిచ్చినారే కానీ చంద్రబాబు గారు మళ్ళీ తిరిగి తోడదామని కూడా ప్రయత్నించినటువంటి మూమెంట్. సో ఇలాంటప్పుడు మీరు బోండా గారిని నిర్దేశిస్తే, అంటే ముద్రగడ గారి సంస్కరణ సభకు కానీ, కాపులకు సంబంధించినటువంటి మీటింగులకు కానీ ఆయన్ని రానివ్వకుండా ఆయన్ని క్రమశిక్షణ డిసిప్లిన్ యాక్షన్ అంటూ మీరు కంట్రోల్లో పెడితే, రేపు ఒకళ్ళ మీరు టికెట్ ఇచ్చినా ఓటింగ్ వేయాల్సింది, ఆయన వెనకాల బలంగా నిలబడాల్సింది కాపు కులస్తులు. మరి వారిని దూరం అయిపోమంటారా, వారిని దూరం చేసుకోమంటారా? సరే, మీకు అంత సన్నిహితంగా ఉన్నాడు. మొన్న ఈ మధ్య ఒక అసెంబ్లీ సాక్షిగా అనుకుంటాను, పవన్ కళ్యాణ్ గారు నాకు అపాయింట్మెంటే ఇవ్వట్లేదు, నేను ఒక సబ్జెక్ట్ గురించి ఆయన మాట్లాడడానికి అని పలుమార్లు కలిస్తే వాళ్ళ పిఏ కూడా అందుబాటులోకి రాలేదు, ఆయన ఫోన్ నెంబర్ ఎవరి దగ్గర లేదంటున్నారు. ఇలా అయితే మేము ఆయనకి సంబంధించిన అటవీ శాఖనో పర్యావరణ శాఖనో ఇవన్నిటికి సంబంధించిన సమస్యలు మా అందుబాటులోనే మేము చెప్పాలంటే ఎలా అంటూ అసెంబ్లీ సాక్షిగా కూడా అడిగినారండి. అంటే ఆయన మాట చల్లట్లేదు. అది ఎలా ఉందంటే, చాలా మంది చెప్తుంటారండి, టీడీపీ కమ్యూనిటీ కాపు వాళ్ళు చెప్తుంటారు, మా అందరి బెనిఫిట్స్ అన్ని ఆయన ఒక్కడే తీసేసుకున్నాడండి. ఆయన ఒక్కడుంటే చాలు కాపు ఓటింగ్ పడుతుందనే దృఢమైన నమ్మకంతో టీడీపీలో ఉండే బలమైన కాపులు, బాగా ప్రయారిటీ ఇవ్వగలిగిన కాపుల్ని కూడా చంద్రబాబు గారు పక్కన పడేసినారండి అంటూ చాలా చోట్ల అయితే ఈ మాట విని ఉన్నానండి. మరి ఇది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, కానీ ఒక పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని అందరినీ పక్కన పడేసినారు. అతను ఉంటే ఓటింగ్ వచ్చేస్తుంది, అతను విజిలేస్తే పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు కమ్యూనిటీ అనే ఒక దృఢమైన నమ్మకంతో ఉన్నారండి. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి కలవకుండా ఉంటే బోండా గారికి ఒక మినిస్ట్రీ వచ్చేది, ప్రయారిటీ వచ్చేది. ఎందుకంటే కమ్యూనిటీ ఓటింగే కదా ఏ ప్రభుత్వం గెలుపుకైనా, అది వైసీపీకైనా టీడీపీకైనా. సో కానీ అదంతా కూడా ఒక గంప గుర్తుగా పవన్ కళ్యాణ్ గారు చెప్తే వచ్చేస్తుంది, విజిలేస్తే వచ్చేస్తుంది అనే ధోరణిలోంచి పక్కకి వెళ్ళిపోతున్న పరిస్థితి నెలకొనింది. కానీ అప్పట్లో అదే వాతావరణం ఉంది కాబట్టి బోండా గారిని పక్కన పెట్టేసినారేమో, ప్రయారిటీ ఇవ్వట్లేదేమో. ఈవెన్ దో పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫోన్ కి సమాధానం చెప్పకపోతే నా బాధ ఎవరికో చెప్పుకోవాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం. ఇప్పుడు తోట త్రిమూర్తులు గారు కూడా కలిసినారండి, ఎవరిని, బోండా గారిని. మరి జగన్ గారు ఏమన్నా లెటర్ ఇష్యూ చేసినారా, త్రిమూర్తులు గారు మీరు టీడీపీ వారిని ఎలా కలుస్తారు, వారికి మనకి పచ్చగడ్డేస్తే బగ్గుమంటది కదా, మీరు ఎమ్మెల్సీ హోదాలో ఉండి ఎలా కలుస్తున్నారని అన్నారా? అలా ఎందుకంటారు? పార్టీలకు అతీతంగా కులానికి వాళ్ళు నిలబడితేనే కదా కులం వాళ్ళని నమ్మి ఓటింగ్ వేసేది. మీరు ఏ కోటాలో వచ్చింది టికెట్? బలమైన కాపు సామాజిక వర్గం అనే కదా మీకు ఓటింగ్ లో లేకపోతే టికెట్ వచ్చింది. మరి ఓటింగ్ ఎలా పడుతుంది? వంగవీటి రంగా గారికి దండ అయ్యిందే, లేకపోతే ఆయన విగ్రహాలు కట్టందే ఓటింగ్ పడని పరిస్థితులు ఉన్నాయి కదా ఈ రోజుకి కూడా. మరి అలాంటప్పుడు అదే సమపూచి అంతకు మించి ఏ రోజు మినిస్టర్, ఎప్పుడో వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు గారు, ఏదైతే రాజశేఖర రెడ్డి గారి టైంలో ఒక మినిస్ట్రీ హోదాలో ఉన్న వ్యక్తిని
ఈరోజు చనిపోయాక కూడా గౌరవించుకోవడానికి ఆఖరి చూపులకు కూడా వెళ్ళకూడదని ఆర్డర్ ఇచ్చింది ఎవరు? టీడీపీ చంద్రబాబు గారు కదండి. జ్యోతిల్ నెహ్రూ గారు పక్క నియోజకవర్గంలోనే ఉన్నారు. రాకపోతే ఉయ్యరా అండి? ఆయన ఓటింగ్ పడుతుందా అండి? సో ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు ముద్రగడ గారి మీద ఉండేటటువంటి కోపాన్ని ఇంకా కూడా వెళ్ళకక్కుతూ, చనిపోయినా కానీ వెళ్ళకక్కుతూ, ఆయన సంస్కరణ సభలకు మీరు ఎందుకు వెళ్తారు, కాపుల గురించి మీటింగ్లు ఎందుకు పెడుతున్నారు అనేది చాలా తప్పండి. ఇది బోండా గారి టికెట్ కానీ ఆయన ఓటింగ్ కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మీరు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనేది వాస్తవం. అది బోండా గారికైనా టీడీపీలో ఉండే కాపు సామాజిక వర్గం వారికైనా. కానీ మీరు చెప్తే వినే నిమ్మల రామానాయుడు గారికో మంత్రి నారాయణ గారికి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు పచ్చ చొక్కా ఇప్పరు, మిమ్మల్ని దాటి బయటికి వెళ్ళరు, కులం గురించి పట్టించుకోరు, కుల సమస్యల గురించి వాళ్ళకి అనవసరం. మీ సమస్యలే వాళ్ళకి అవసరం. కులం ఎట్టుపోయినా వాళ్ళకి అక్కర్లేదు, రిజర్వేషన్ తో పని లేదు, కాపు కార్పొరేషన్ నిధులు రాకపోయినా వాళ్ళు నోరు తెరిచి అడగరు. వాళ్ళు అమరావతి అభివృద్ధి కోసమే పాటుపడే వ్యక్తులు, మీరు మీకోసమే పాటుపడే వ్యక్తులు. సో ఇటువంటి అప్పుడు కులం వారిని దూరం పెట్టే పరిస్థితులు కూడా ఉన్నాయని వారు గ్రహించాలి. అయితే ఇక్కడ బోండా ఉమ విషయంలోనే, అంటే బోండా ఉమ ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ నిజంగానే టీడీపీ చర్యలు తీసుకుంటే ఆయన కూడా టీడీపీని కొంచెం కాస్త దూరం అయితే పెరుగుతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ఆయన పొలిటికల్ కెరీర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తారనే వాదన కూడా ఒక మాటలు వినిపిస్తున్నాయి. ఛాన్స్ ఉందా? ఏమో సార్, నాకు దాని గురించి పెద్దగా అవగాహన లేదు. కానీ నిన్న గుంటూరులో ఆయన కలిసినారండి. అంబటి రాంబాబు గారితో చాలా సన్నిహితంగా ఉన్నారు, త్రిమూర్తులు గారితో సన్నిహితంగా ఉన్నారు. అప్పటికే ఆయనకి వెళ్ళకూడదని ఇన్స్ట్రక్షన్ కూడా వచ్చి ఉంటదండి. అయినా కానీ దాన్ని మీరి ఆయన వచ్చారండి. అంటే ఆయన తనంతట తాను పార్టీలోంచి బయటికి వెళ్లే ఉద్దేశం లేదేమో. వాళ్ళు ఒక లెటర్ రిలీజ్ చేస్తే బాగుండు, వెళ్ళిపోదామని ఏమన్నా ఆలోచించుకుంటున్నారేమో, నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే వారు ఒప్పుకోరన్న విషయం ఆయనకి తెలుసండి. ఇది మనం ప్రస్తావించుకోవాలి. తోట త్రిమూర్తులు గారు, ఏదైతే బోండా గారు, ఇద్దరు కలిసి టీడీపీలోనే ఉన్నప్పుడు ముద్రగడ గారు కాపుల గురించి ఒక ఉద్యమం చేస్తుంటే నిరాహార దీక్ష ఏదో చేస్తున్నారు. సో ఆయన సపోర్ట్ గా వెళ్ళాలి, అలా ఎందుకు జరుగుతుంది, మీ ఏదైతే అంటే ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట. ఇలా చేస్తే ఉద్యమం ఆపుతా, ఇలా చేయకపోతే ఉద్యమం ఇంకా ఉధృతం అయిపోతుందని చెప్తారు. సో దాని గురించి అడగడానికని వెళ్తుండగా బోండా గారికి ఫోన్ చేసినారట చిన్నరాజప్ప గారు, మిమ్మల్ని చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళొద్దన్నారు ముద్రగడ గారి దగ్గరికి. అదేంటండి, నాతో పాటు త్రిమూర్తులు అని ఉన్నాడు, ఇదిగోండి మాట్లాడంటే వెంటనే చిన్నరాజప్ప గారు ఫోన్ కట్ చేసినారు. మరి త్రిమూర్తులు గారికి ఏబి వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేసి మీరు ముద్రగడ గారిని కలవడానికి వీలు లేదు అంటూ ఫోన్ చేసినారు. ఇదేంటండి, అదే ఇన్స్ట్రక్షన్ మీరు ఆయన కాపుల గురించి పోరాడుతుంటే, అదే కాపు ఓటింగ్ మాకు పడుతుంటే, అదే కాపు కోటాలో మెయిన్ టికెట్ తీసుకుంటే ఆయన దగ్గరికి వెళ్ళవనద్దు అనడం ఏంటి అంటూ వాళ్ళిద్దరు కూడా ఫోన్లు పక్కన పడేసి ముద్రగడ గారిని స్వయాన కలిసిన పరిస్థితులు అయితే ఉన్నాయండి. అది త్రిమూర్తులు గారు, తోట త్రిమూర్తులు గారు నేను ఒక స్టేజ్ మీద పంచుకున్నారు. ఇంకొక విషయాన్ని గుర్తు చేసినారు బోండా గారు, దీనివల్ల ఆయనకి లెటర్ రిలీజ్ చేసినారండి. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ముద్రగడ గారు ఎప్పుడైతే ఉద్యమంగా ముందుకు వెళ్లారో, ఆయన మీద ఎప్పుడైతే ప్రభుత్వము పోలీసుల చర్య అమానుషంగా ఉందో, వాళ్ళ కుటుంబంలో మహిళల్ని లకారంతో బూతులు తిట్టాము, 2019లో ప్రభుత్వం పడిపోవడానికి గల బలమైన కారణాల్లో ఇది ముఖ్యమైనది. అంటే రంగా గారు చనిపోయిన తర్వాత ఎలా అయితే పడిపోతున్న కాంగ్రెస్ ఒక్క దెబ్బకి పైకి లేసిందో, ఉవ్వెత్తు నెగిసిన తెలుగుదేశం జెండా ఎలా కుప్పగూలిపోయిందో, అదే మాదిరిగా 2019 ఎలక్షన్స్ లో ముద్రగడ గారి కుటుంబానికి జరిగిన అవమాన పర్యవసానం కూడా ఇది కీలకంగా భావించాలి. దాని వల్లే ప్రభుత్వం కూడా పడిపోయింది, ఆయన మీద, ఆయన కుటుంబ సభ్యుల మీద అమానుష చర్య వల్ల అంటూ కూడా ఆయన గుంటూరు సభ సాక్షిగా చెప్పినటువంటి వాయిస్ అని మేము అనుకున్నాము. ఇంత పెద్ద మాట చెప్పేసినారు, వెంటనే లెటర్ రిలీజ్ చేస్తారు, ఇంకా లెటర్ రిలీజ్ చేయలేదేంటా అని అనుకున్నామండి. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వంలో ఉండి మా ప్రభుత్వం కుప్పగొలిపోవడానికి గల బలమైన కారణం ముద్రగడ గారిని దుర్భాషలాడుతూ, పోలీసుల అమానుష చర్యలు, వాళ్ళ ఇంట్లో మహిళలను దుర్భాషలాడుతూ అంట. సో అఫ్ కోర్స్ ఇది కూడా కీలక పాయింట్ అనేది చెప్పుకోవాలండి 2019లో ప్రభుత్వం పడిపోవడానికి గల బలమైన కారణాలు. ఇంకా ముద్రగడ పద్మనాభం కుమారుడు ముద్రగడి గిరి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి కొన్ని కీలకమైనటువంటి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి ఆరోగ్యం గురించి ఎవరు పట్టించుకున్నారు, వైఎస్ జగన్ ఏ విధంగా స్పెషల్ కేర్ తీసుకున్నారు అని మాట్లాడే క్రమంలో ఆయన చాలా భావోద్వేగానికి లోనయ్యారు. వైఎస్ జగన్ తన తండ్రిని సొంత తండ్రిలా భావించి పాడే మోసారని, ఆ ఆరోగ్యం పట్ల చాలా కన్సర్న్ చూపించారని, అనుక్షణం ఫోన్లో మాట్లాడుతూ
ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది ఏంటి, స్పెషలిస్టులని పిలిపించాలా, ఇలా రకరకాలుగా ఆయన ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకున్నారని ఆయన ముద్రగడ గిరి స్వయంగా చెప్పారు. అంతేకాకుండా క్రాంతి, తన సోదరి క్రాంతిని చూడొద్దని చెప్పి తన తండ్రి చిరకాల కోరికైనా సరే పోలీసులు బలవంతంగా తన తండ్రి వద్దకు తీసుకొచ్చి మృతదేహాన్ని చూపించాలని చెప్పి చెప్పడము, ఆఖరికి ఈ అంత్యక్రియలు కూడా సక్రమంగా తమకు నచ్చిన రీతిలో చేసుకునే పరిస్థితి కల్పించలేదు అని ఆయన ఆరోపణలు చేశారు. ఎలా చూడాలి ఈ టోటల్ ఎపిసోడ్ని? ఎగ్జాక్ట్లీ సార్, ముద్రగడ గిరి గారు ఎవరైతే ఉన్నారో ఆ సోదరుడు నిన్న చెప్పినటువంటి మాటల్లో భావోద్వేగాన్ని గమనించాలండి. ఎవరైతే పేరు మార్చుకున్నారు అంటూ అవహేళనగా మాట్లాడారు, ఎవరి కోసం అయితే చిట్ట చివరిలో అతను సిద్ధాంతాల విరుద్ధంగా కాదండి, సిద్ధాంతాలతో ప్రజా పక్షపాతిగా ప్రజా పథకాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని భావించి వాళ్ళ నాన్నగారితో ఉన్న పరిచయాన్ని గుర్తు చేసుకుంటూ పార్టీలో కలిసిన సన్నివేశం ఆయనకు గుర్తుందండి. వంగా గీతమ్మ గారి గెలిపించుకోలేకపోతే నా పేరు చివర రెడ్డిగా పెట్టుకుంటానని ఎందుకు చెప్పారంటేనండి, మామూలుగా అయితే మరి 3500 బూతుల బతుకుల్లో బహుశా పిఠాపురం ఏమన్నా ఉండి ఉండొచ్చేమోనండి. ఎందుకంటే ఆయన మీద ఆయనకు ఉండేటటువంటి నమ్మకం ఎలా ఉంటుందంటే, మీకు ఇందాక కూడా చెప్పాను, కాకినాడ కాన్స్టిట్యున్సీలో ఎంపీగా ఏ రోజు కాపు తప్ప పక్క వాళ్ళకి రాదండి. అలాంటిది కృష్ణరాజు గారిని నుంచోబెట్టి గెలిపించుకున్నాడంటే అక్కడ కనపడింది కృష్ణరాజు గారు కాదండి, ముద్రగడ పద్మనాభం గారు. ఇక్కడ కూడా వంగా గీతమ్మ గారు కనపడే పరిస్థితి ఉంటదని ఆయన భావించి ఒక అద్భుతమైన ప్రచారాన్ని చేసుకుంటూ వెళ్లారండి. కానీ అక్కడ ఏం జరిగిందో, మరి దొంగ ఓటింగే పడిందో, మరి 3500 బూతుల్లో ఒక 10-15 బూతులు కూడా అయి ఉండొచ్చేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇచ్చిన మాట మీద నిలబడి పేరు చివర రెడ్డి పెట్టుకున్నందుకు కాను ఈ రోజు పెద్దరెడ్డి గారు ఎవరైతే జగన్ రెడ్డి గారు కదిలి వచ్చి పాడెమోసి ఆ పేరుగల్ల రెడ్డి గారి రుణం తీర్చుకున్నాడేమో సార్. తులసి రెడ్డి గారు ఉంది సార్, కానీ ఆయన కూడా బలిసలే. రఘువీరారెడ్డి గారు ఉన్నారు సార్, ఆయన రెడ్డేమో అనుకుంటానంటండి, ఆయన కాదట. గీతారెడ్డి గారు ఉన్నారట, గీతారెడ్డి గారు రెడ్డి గారు అనుకుంటారండి, ఆవిడ కాదట. మీకు తెలుసు కదా వాళ్ళు ఏ కులాల వాళ్ళు. అలా పేరు చివర రెడ్డి అంటే అది కులం మార్చుకున్నట్టు కాదండి. కులం మార్చుకోవడానికి అసలు గజెట్టే లేదండి. ఎవరైనా కులం మార్చుకుంటారా అండి? ఏదో జాక్ పాట్ల కోసమో లేకపోతే మంచిగా పేర్లు ఉంటే కలిసి వచ్చిద్దనో చాలా మంది పేర్లు మార్చుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరే ఉందండి, ఆయన పేరేం పేరండి, వాళ్ళ అమ్మగారు ఈ రోజుకి కళ్యాణ్ కుమార్ గారు అంటారు. మరి ఆయన పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నారు కదా, మరి ఏదో సినిమాల్లో బాగా హైలైట్ అవుతుందని పేరు మార్చుకున్నారేమో. ఈయన ఇచ్చిన మాట కోసం పేరు మార్చుకున్నారు. ఇప్పుడు ఒకరిని తక్కువ చేసేటప్పుడు వారి స్థాయి ఏంటి, వారి మున్సూబు గారి మనవడు వీరరాఘవయ్య గారి కొడుకు, 2 సార్లు తండ్రి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఇండిపెండెంట్ గా కూడా, అదే మాదిరిగా 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టరు, ఒకసారి ఎంపీ అయినటువంటి వ్యక్తి గురించి మాట్లాడడం మన వల్ల అవుతుందా అండి? అప్పటికే ఆయన 2 చోట్ల ఓడిపోయి పోటీ చేస్తున్నాడు. ఆయన ఎంతో మందిని గెలిపించిన వ్యక్తి, పార్టీలకు అతీతంగా. అదే వర్మ గారి గెలుపుకి, ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు వర్మ గెలుపుకి కారణం ఎవరని వర్మ గారిని అడగండి. ఆయన ఎందుకు ముద్రగడ పద్మనాభం గారిని చూడడానికి వెళ్ళారండి? సో నేనేం చెప్తున్నానంటే, గిరిబాబు మాటల్ని ఎలా చూడాలి అంటే, ఈ రోజు ఆయన బాధతో చనిపోయారు, అనారోగ్యంతో కాదు, క్యాన్సర్ తో వచ్చిన భార్యని ట్రీట్మెంట్ ఇప్పించుకొని బతకగలిగించుకున్నారు. ఎంతో మంది క్యాన్సర్ తో బతుకుతున్నారు. తిరుగుతూ ఉన్న వ్యక్తి ఆ బాధతో, ఆ భావోద్వేగంతో మంచాన పడాలి. ఇంకా కూడా కాపు రిజర్వేషన్ గురించి ఆలోచిస్తూ ఉండాలి. నన్ను నమ్ముకున్న నా జాతికి నేనేమీ చేయలేకపోతున్నానంటూ భావోద్వేగంతో, బాధతో, మానసిక రుగ్మతతో చనిపోయారు అనేది రాష్ట్ర ప్రజల్లో కాపులందరికీ తెలుసండి. మందకృష్ణ మాదిగన్న కూడా అన్నాడు, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఆలోచనతోనే చనిపోయాడు అని. సో ఇటువంటి పరిస్థితుల్లో గిరిబాబు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, జనసేన వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వారి మీద బురద చల్లాలని అనుకుంటున్నారు. కానీ కుటుంబంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ పేరుగల్ల రెడ్డి గారు ఈ రోజు నా తండ్రిని పాడె మోసి మా ఇంటికి వచ్చి మా తల్లిని ఓదార్చి మా కుటుంబ సభ్యుడిగా అంటూ భావోద్వేగానికి గురయ్యారండి. అది నిజంగా ఆ పెద్ద ఆయన రుణం తీర్చుకున్నట్టు. ఈయనకి ముద్రగడ గారి అభిమానులు మా లాంటి వాళ్ళని రుణపడి ఉన్నట్టండి వాస్తవం. సో అది చెప్తూ క్రాంతి గారు ట్రీట్మెంట్ విషయంలో కూడా కేర్ తీసుకున్నారని చెప్పినట్టు పరిస్థితి.
అవునండి. ఆ ట్రీట్మెంట్ అసలు ఆ హాస్పిటలే పార్థసారథి రెడ్డి గారి తాలూకా, పార్థసారథి రెడ్డి గారిది. దాని ఓపెనింగ్‌కి మోడీ గారొచ్చారు. అటువంటి హాస్పిటల్‌లో ముద్రగడ పద్మనాభం గారి ట్రీట్మెంట్ గురించి అనుక్షణం ఎంక్వైరీ చేస్తున్నటువంటి ఎంపీ గారు ప్రతిరోజు మాట్లాడుతున్నటువంటి జగన్ రెడ్డి గారు అందరినీ ఆయన ఆ బెడ్ మీద ఉండి కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో వద్దు ఇప్పుడు ఎవరిని వద్దు ఆయన నన్ను చూడడానికి రావడం ఏంటి తగ్గాక నేనే వస్తానండి అంటూ కబురు పంపించారు. సజ్జల గారు వచ్చినప్పుడు కూడా వద్దండి వద్దండి నాకు తగ్గుతుందండి నేను తగ్గాక వస్తాలండి అంటున్న మాట అండి. సో చాలా ట్రీట్మెంట్ కి ఆయన సప్త సముద్రాలు దాటైనా పెద్ద ఆయన్ని బతికించుకోవాలి, పెద్ద ఆయన నిలబడగలిగిన వ్యక్తి, పెద్ద ఆయన మాట ఇంపార్టెంట్ అంటూ తండ్రి సమానమైనటువంటి ముద్రగడ పద్మనాభ రెడ్డి గారిని ఆయన గౌరవించుకున్న విధానం నేను లైవ్ లో చూసినానండి. ఎందుకంటే హాస్పిటల్లో మహా న్యూస్ వంశీ అతను రాసిన స్టేట్మెంట్ అండి. చందాలు వేసుకొని బతికిస్తున్నారు అంటే ఏమో అలాంటి పరిస్థితి వచ్చిందా పెద్ద ఆయనకి అంటూ కదిలి వెళ్ళి ఏంటి గిరిబాబు చందాలు వేసుకోవడం ఏంటి, ఎంత అవసరం ఉంటది, ఎంత ట్రీట్మెంట్ ఖర్చు అవుతుంది, ఎవరెవరు వేసుకున్నారంటే అదేంటండి అక్క అలా అంటారు. అసలు అసలు ఒకరి డబ్బుతో ఆయన తీసుకోరు, ఆయన ఎప్పుడు ఇచ్చే స్థాయిలోనే ఉంటారు. అయినా సరే జగన్ గారు ఆ పెద్ద దిక్కుగా నిలబడి ఆ డాక్టర్ గారితో రెగ్యులర్ గా మాట్లాడుతూనే ఉన్నారు. దీని ప్రతి ఫీజు రూపాయి మా నాన్నగారి డబ్బులతోనే కట్టమని చెప్తారు, మీకు తెలియంది కాదు, అలా మురిగే వాళ్ళకి మనందరికీ సమాధానం చెప్పలేం అక్క గారు అంటూ మాట్లాడినటువంటి పరిస్థితి అండి. సో ఇటువంటి విధానంలో పార్థసారథి రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి సపోర్ట్, జగన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి విధి విధానాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం ఒకటే చూడాలండి, బురద చల్లుతున్నటువంటి జనసేన టీడీపీ అంటే అంటే ఆఖరి చూపులు కూడా నోచుకోవడానికి లేకుండా టీడీపీలో ఉండే బలమైన కాపులను గేట్లేసి ఆపేసినటువంటి వాళ్ళు ఈ రోజుకి కొణిదల కుటుంబం నుంచి చిరంజీవి గారు గాని నాగబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడం, ఈ రోజుకి పార్టీలదేముందండి, ఏదో ఒకసారి వెళ్ళి ఆ తల్లిని కలవచ్చు కదండి. మరి కలవడానికి మనసు రావాలి కదా. సరే తర్వాత సంగతి తర్వాతలేండి. జనసేన వాళ్ళు కానీ పార్టీలకు అతీతంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, కందుల దుర్గేష్ గారి గెలుపుకు ఆయన ఎన్నో మార్లు పాటుపడ్డారు. వీళ్ళందరూ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వద్దన్నా కదిలి వచ్చే పరిస్థితి. ఏదైతే ఇందాక మీరు అన్నారు చూడండి, ప్రభుత్వ లాంఛనాలు, ఏ ప్రభుత్వం అయితే ఆ కుటుంబం ని లకారంతో తిట్టిందో, ఏ ప్రభుత్వం అయితే ఇంటి చుట్టూ పోలీసులు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టిందో, ఏ ప్రభుత్వం అయితే ఆయన భావోద్వేగానికి ఆయన మానసిక రుగ్మతకి కారణమైందో ఆ ప్రభుత్వం నుంచి నాకు ఏమీ అక్కర్లేదు. ప్రభుత్వ లాంఛనాలు కాదు కదా, ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా గన్మెన్లు లేకపోతే చుట్టూ ఉండేటటువంటి సెక్యూరిటీ ఎవ్వరు ఉండరంటండి. సో క్రాంతి గారి గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ అమ్మగారు కూడా ఇది చెప్పమన్నారు. అది పిండ ప్రదానం చేసినప్పుడు పిండం అది పెట్టినప్పుడు కాకులు ముట్టలేదట. అంటే ఆయన 3 కోరికల్లో ఈ ప్రభుత్వ లాంఛనాలు వద్దు అన్నా బలవంతంగా తీర్చారు. ఆ ఆడబిడ్డని ఆ తల్లి ఆఖరి చూపులు చూడకూడదు, తండ్రి ఆఖరి చూపులు చూసుకోకూడదు, ఆ వద్దు నాకొద్దు, అసలు నాకు ఆ తల్లికి ఆ కుటుంబానికి బంధం తెగిపోయింది అంటూ కూడా ఆయన లెటర్ రాశారు. అయినా సరే ఆ ఆడబిడ్డ వచ్చి చూడడానికి వచ్చిందన్న ఉద్దేశంతో బహుశా కాబోలు ఆ కాకి కూడా ముట్టలేదమ్మా రజని అని ఆ తల్లి స్వయంగా నాతో చెప్పిందని. అంటే అదేంటి రజనీ గారు, తండ్రికి ఆడబిడ్డ మీద అంత కోపం అంటే మనకేం తెలుసండి. ఆ తల్లి అనారోగ్యంగా ఉన్నప్పుడు కూతురు చూడడానికి, అంటే క్యాన్సర్ వచ్చినప్పుడు హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి రానివ్వలేదట. ఎవరో బ్రాహ్మణుల ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నారట. మరి ఏమి ఇబ్బందులు ఉన్నాయో మనకు తెలియదు. ఎంత ఇబ్బందులో ఉన్నా తల్లి అనారోగ్యం ఉన్నప్పుడు భర్త ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడబిడ్డ ప్రాణం అమ్మ రామ్మ, అమ్మ బాధలో ఉన్నావమ్మా, అమ్మ రోగంతో ఉన్నావమ్మా అని స్వాగతించాల్సినటువంటి ఆ కూతురు ఏ పరిస్థితుల్లో స్వాగతించలేదో మనకు తెలియదు. కాబట్టి వారిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం స్టేట్మెంట్లు ఇవ్వకూడదండి. చాలా మంది ఇచ్చేస్తున్నారు ఆఖరి చూపులు చూడనివ్వలేదు. అరే తల్లి క్యాన్సర్ తో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న టైంలో తల్లిని ఇంటికి రానివ్వలేదని స్వయాన తండ్రి చెప్తున్నాడు కదా. మరి ఎందుకు రానివ్వలేదో ఆ ఆడబిడ్డని మీరు అడిగినారా? గతం నుంచి ఏవో వివాదాలు నడుస్తున్నాయట కదా. ఇంకా కూడా రాజకీయాలంటూ ఆడబిడ్డ బయటికి వెళ్ళి మా నాన్నగారు ఏం మాట్లాడతారో తెలియదండి, మా నాన్నగారి మాటల్ని తప్పుగా నేను భావిస్తున్నానండి, ఆయన అలాగా పవన్ కళ్యాణ్ గారి గురించి అనకూడదండి, ఆయనకి ఎవరిని ఏమనాలో ఆయనకి తెలియదా తల్లి? 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మినిస్టర్, ఒకసారి ఎంపీ, మీ నాన్నగారికి తెలియదా? మీరు మీ నాన్నగారి కంటే తాతకి దగ్గులు నేర్పుతున్నారా? ఆయన ఇంకా బాధకు గురవడానికి కాకపోతే మీరు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు, అందులో నా తండ్రిని సరిగా చూసుకోవడం లేదు, ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు, నా తల్లి పట్టించుకోవట్లేదు అంటే అంటే నన్ను చంపుకుంటారా నా కుటుంబం? నువ్వు చెప్తున్నావా తల్లి? ఆఖరిగా మమ్మల్ని ఇంటికి కూడా రానివ్వక నువ్వు చెప్తున్నావా అంటూ చాలా భావోద్వేగానికి గురవుతూ
బ్రతికుండగానే ఇచ్చిన స్టేట్మెంట్లు మనకి ఎవిడెంటరీ కాబట్టి ఆ కుటుంబం జోలికి మనం పోకుండా ఉంటే బాగుంటుందండి. ఆ అన్నదమ్ముల మధ్య ఏముందో వివాదాలు ఏంటో వాళ్ళకి మాత్రమే తెలుసు కాబట్టి జర్నలిజం ప్రొఫెషన్ లో ఉన్నవారు రాష్ట్ర సమస్యలు ఎత్తి చూపిస్తే బాగుంటది. కుటుంబ సమస్యలు మనకు అనవసరం. ఆ అమ్మాయి మంచిదా, వాళ్ళు మంచి వాళ్ళ, పరిస్థితులు ఏంటి అనేది మనకి తెలియదు. ఎప్పుడైనా తండ్రికి బిడ్డ మీద, ఆడబిడ్డ మీద ప్రేమ ప్రాణం ఉంటూనే ఉంటుంది. ఆ ప్రేమని ప్రాణాన్ని తగ్గించుకున్న పరిస్థితులు ఏంటో ఆడబిడ్డకి తెలుసు. పోగొట్టుకున్న రైట్. పరిస్థితులు ఏంటో ఈ రాజకీయాల దౌర్భాగ్యం వల్ల రాష్ట్ర ప్రజలకి తెలుసు. సో రైట్. ఎనీవే, ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో నెక్స్ట్ చూడాలండి. అయితే ఇక్కడ ఇటీవల ఢిల్లీలో జరిగినటువంటి పరిణామం, నీటి ప్రశ్నాపత్రం లీకేజ్కి వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు సోనం వాంగ్చుక్ దీక్షకు మద్దతుగా వేలాదిగా యువత తరలివచ్చి ఢిల్లీ నడివీధుల్ని, దేశ రాజధానిని స్తంభింపజేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికి కాక్రోచెస్ గెలిచాయి. భారతీయ జనతా పార్టీ దిగిరాక తప్పలేదు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినటువంటి పరిస్థితి. సో ఒక 12 ఏళ్ళుగా నెలకొన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ ఉద్యమ రూపం దాల్చింది. దానికి ఒక సమాధానం లభించింది. సో ఈ పరిస్థితి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు కూడా ఇలాంటి ఉద్యమాలు రానున్న కాలంలో వచ్చే అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? రానున్న కాలంలోనే కాదండి, మా రాష్ట్రంలో కూడా అంటే ఏపీ రాష్ట్రంలో చాలా అవసరం అండి. ఎందుకంటే మీకు ఉద్యోగం వచ్చేసింది అని చెప్పి లెటర్ రిలీజ్ చేసి వెబ్సైట్ లో చూపించి ఎంతో మంది ఆడబిడ్డలు అంటే గోల్డ్ మెడల్ వచ్చిన పక్కన పెట్టి పార్టిసిపేషన్ వాడికి టికెట్ ఇచ్చేసి స్పోర్ట్స్ కోటాలో ఉన్న టికెట్లన్నీ అమ్ముకున్నారనేది ఎవిడెంటరీగా ప్రూవ్ అయింది. కాబట్టి అంటే నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయితే అంటే అనుకోవచ్చండి, పేపర్ లీక్ అవుతుందంటే అదేంటది డైపర్లు వేయండి అనే పరిస్థితికి వచ్చేసిందండి. ఈ దౌర్భాగ్యమైనటువంటి దేశ ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని. డిఎస్సి పేపర్ లీక్ అయిందంటే డైపర్లు వేసేయండి, అంటే కింద నీళ్లు పడకుండా ఉంటది, తడవకుండా ఉంటది అని నీచపు పరిస్థితికి వచ్చిందండి. అంటే తప్పు జరిగితే గతంలోనండి రైల్వే శాఖ మంత్రి అనుకుంటా ట్రైన్ యాక్సిడెంట్లు అయితే దానికి కూడా అతను చిత్తశుద్ధిగా రాజీనామా చేశారు. కానీ ఈ రోజు నీట్ ప్రశ్నాపత్రాలు పేపర్ లీక్ అయిందని ఎగ్జామ్ క్యాన్సిల్ చేసేస్తే మళ్ళీ మళ్ళీ రాసేంత ధైర్యం లేనటువంటి ఆడబిడ్డలు, మగపిల్లలు కూడా సూసైడ్లు చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వమని చెప్పాలా అండి? చెప్పాలా అండి? లేకపోతే ఈ తప్పుకు జరిగిన కారణమైనటువంటి కేంద్ర మంత్రి రాజీనామా చేయమని బిడ్డలు అడగాల అండి? అడగాల? నాకు అర్థం కాక అడుగుతున్నాను. మీకు తప్పు చేసినప్పుడు మీకు తెలియదా అండి? ఇమీడియట్ గా సిగ్గుతో రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోవద్దు. మళ్ళీ పెట్టారుగా అండి. ఒక అమ్మాయి అడుగుతుందండి, నాకు ఎలక్షన్స్ కూడా సరిగా నచ్చలేదండి, ఎలక్షన్స్ అంతా ట్యాంపరింగ్ జరిగిందని నేను అనుకుంటున్నాను, ఎలక్షన్ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా పెడతారా? పెడతారా? మళ్ళీ మీరు ఎలక్షన్ లో గెలవగలరా? మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ ఫండ్ పెట్టుకొని గెలవగలరా? మీకు నమ్మకం ఉందా? మీలాంటివి కదా మా జీవితాల్లో. మీరు కోట్లు కోట్లు ఖర్చు పెట్టి గెలవడం ఎంత కష్టమో, మళ్ళీ పగలు రాత్రి కష్టపడి చదివి అదే దృఢమైన సంకల్పంతో రాయడం కూడా మాకు అంతే కంటే కష్టమండి. అప్పట్లో 570 మార్కులకి స్లాబ్ రేట్ ఉండేదండి. తర్వాత అది 620 వరకు కూడా సీట్లు రాని పరిస్థితి అండి. అంటే 570 అయితేనే గతంలో వచ్చేసింది, ఇప్పుడు 620 వరకు కూడా రాని పరిస్థితి. అసలు ఒకటి అండి, పవన్ కళ్యాణ్ గారు చగువీరా చెప్తారు, భగత్ సింగ్ గారి గురించి చెప్తారు, విద్యార్థులే వెన్నుముకలు అంటారు, వివేకానందుడు గారి సూక్తులు చెప్తారు. ఈ రోజు జంజీ అంటూ పిల్లలతో మీటింగ్లు కండక్ట్ చేస్తున్నారు. పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎలక్షన్ గనక మాట్లాడితే ఎలక్షన్ టైంలో మీరు ఇచ్చిన వాగ్దానాలు గనక నిరూపించుకోలేకపోతే చేయకపోతే మేము మిమ్మల్ని ప్రశ్నించచ్చా, మీరు అకౌంటబిలిటీ ఉంటారా, మీరు శిక్షార్హులా అని కూడా ఒక బిడ్డ అడిగినదండి. ఈ రోజు కాక్రోచెస్ గురించి ఆయన చెప్తారు, వారిని దేశద్రోహులతో పోలుస్తారు. సార్, దేశద్రోహులతో పోలుస్తారు. వాళ్ళంటే డైవర్ట్ అయిపోతున్నారంట. ఏం అడుగుతున్నారు వాళ్ళు? ప్రధానమంత్రి రాజీనామా చేయమని అడగల. నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అయిన కారణంగా బాధ్యతాయుతంగా వారు రాజీనామా చేయాలి. ఆ కుటుంబాల్లో ఎవరైతే ఆడబిడ్డలో ఎవరైతే బిడ్డలు సూసైడ్ చేసుకున్నారో ఆ కుటుంబాలకి నష్టపరిహారం ఇవ్వాలి. మరొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా ఉండాలి అనేటి ఏంటంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. అవి అవి యాక్సెప్టబులే కదా. ఎవరో నిన్న ఢిల్లీలో కూడా అడుగుతున్నారండి, ప్రధానమంత్రికి ఏమన్నా పిల్లలు ఉన్నారా? లేరు కదా. ఆ బాధలు ఎలా తెలుస్తుందండి? అక్కడ బిడ్డల్ని కొట్టించుకుంటే, కర్రలతో కొడుతుంటే ఎవరో తెలుసా సార్? వాళ్ళందరూ కరోల్ బాగ్లో కోచింగ్ వచ్చినటువంటి పిల్లలండి. 1,00,000 పైచులకు ఉంటారండి. తెల్లవారుజామున 3ంటికి టీ కొట్ల కాడ టీ తాగుతూ పుస్తకాలు చదువుకుంటూ ఉంటారండి. నేను ఎన్నిసార్లు చూసి వీళ్ళు నేటి బిడ్డల భవిష్యత్తు ఇంకో కళ్ళ ముందు కనపడుతుంది అని. సో అటువంటి బిడ్డల్ని కర్రలతో కొట్టి బాష్పాయువు ప్రకటించి, లేకపోతే అదేంటది వాటర్ పోర్ చేసేసి
వాళ్ళని అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించి, లేకపోతే కర్రలతో కొట్టి అరెస్టులు చేసి జీవులు ఎక్కించి వాళ్ళకి ఫండ్ పాకిస్తాన్ వాళ్ళు చేస్తారండి. అంటే పాకిస్తాన్ తప్పు చేయమనిందా ధర్మేంద్ర ప్రధాన్ గారిని? ఆ? అసలు పాకిస్తాన్ పదం ఎందుకు వస్తుందండి? ఎందుకు వస్తుంది? అసలు మత విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? కుల విద్వేషాలు ఎందుకు వస్తున్నాయి? మీరు చేసిన తప్పుకి మీరు పనిష్మెంట్ అనుభవించాలని అడుగుతున్నారు యువత. అంత మాత్రం బాధ్యత లేదు మరి మీకు, మీ అంతటా మీరు మీ తప్పును సరిదిద్దుకోవడమో లేకపోతే ఆ బాధ్యతాయుతంగా. సో పవన్ కళ్యాణ్ గారి బిడ్డలు ఎంబీబీఎస్ చదివి ఉంటే, ఆ సీట్లలో పిల్లలు భావోద్వేగానికి గురి అయి ఉంటే, ఆ పిల్లలు అక్కడ జంజీలో ఎక్కడైతే ఉద్యమంలో ఉండి ఉంటే బహుశా ఆ బాధ భావోద్వేగం ఆయనకి తెలిసి ఉంటది. ఎంబీబీఎస్ చదువు అంటే ఎంత కష్టమో, ఎంత కష్టపడి బిడ్డలు ప్రాణం పెట్టి చదువుతున్నారో, ఒక గోల్ పెట్టుకొని డాక్టర్ అవ్వాలి అనే ఒక డ్రీమ్ తో చదువుతున్నారు, ఆయనకి తెలియదండి. మీకు తెలుసో లేదో, నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాథ్ అనే ఒక డైలాగ్ విన్నారండి బద్రి సినిమాలో? ఈ రోజు అప్పట్లో నంద, అప్పట్లో ఉందిలేండి, ఎప్పట్లో అయినా నంద విలన్ 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 ఏ సినిమాలో ఉన్నా. కానీ ఇవాళ జంజీ పిల్లలకి, లేకపోతే ఏదైతే అక్కడ ధర్నా చేస్తున్నటువంటి భవిష్యత్తు గల బిడ్డలకి ఆయన ఒక హీరోలా కనిపించాడండి. సోనం వాంగ్చుక్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇలాంటి నిరాహార దీక్షలు వాళ్ళ కుటుంబం చేస్తుందండి. గతంలో సోనం వాంగ్చుక్ వాళ్ళ నాన్నగారు ఉంటారండి, ఆయన వంశీ అని. ఆయన లడక్ కి సంబంధించిన ఒక స్పెషల్ స్టేటస్ కోసం అనుకుంటండి. లడక్ ఏదైతే ట్రైబల్ దాంట్లో ఉండాలి, దీన్ని ప్రత్యేక స్టేట్ గా కన్సిడర్ చేయాలి, 6th షెడ్యూల్ లో పెట్టాలని చెప్పి ఆయన ఒక నిరాహార దీక్ష చేస్తే, ఇందిరాగాంధీ గారు వచ్చి నిమ్మకాయ నీళ్లు తాగించి ఆయన్ని ఆ ఉద్యమం నుంచి విరమించి ఆ లడక్ ని ఆయన ఎలా చెప్తే అలాగా రూల్ ప్రకారం వెళ్ళిపోయినండి, 6th షెడ్యూల్ లో కలిపేసినారు. అదే లడక్ కి సంబంధించిన ఉద్యమం చేసిన సోనం వాంగ్సీ వాళ్ళ కొడుకు సోనం వాంగ్చుక్ అండి. అంటే మీరు 3 Idiots సినిమాలో విజయ్ క్యారెక్టర్ అండి. అంత గొప్ప వ్యక్తి అండి. అంటే అంత చదువుకొని విద్యని విద్యార్థులకి అందే రకంగా అందించాలని లడక్ లో ఒక స్కూల్ పెట్టిన వ్యక్తి. ఆ వ్యక్తి వచ్చి నిరాహార దీక్ష చేసే వరకు మీకు సిగ్గు లేదా, బుద్ధి రాదా? మీరు చేసిన తప్పని మీకు తెలియదా? పిల్లలు నిలదీసి ఉద్యమం చేసి ఇన్ని రోజులు రోడ్ల మీద కూర్చొని కర్రలతో కొట్టించుకొని బాష్పాయువుతో, లేకపోతే మీరు ఏదైతే పొగ టాబ్లెట్లు వేసి బాంబులు వేసేసి వాళ్ళని అల్లకల్లోలం చేసేసి కొరడాలు జాడించి ఒంటి నిండా రక్తాలు కారిపోతూ ఇటువంటి పరిస్థితుల్లో ఇంత ఉద్యమం చేశాక మీరు చేసేటటువంటి రిజైన్ ఏదో ముందే ఎందుకు చేయలేదు? మీకు బాధ్యత లేదా? మీకు ఎక్స్పీరియన్స్ లేదా? సో సినిమాలో హీరోగా ఉండే వ్యక్తి ఈ రోజు రియల్ లైఫ్ లో జీరో అయిపోయాడండి. సినిమాల్లో విలన్ గా ఉండేటటువంటి ఏదైతే ప్రకాష్ రాజ్ గారు ఈ రోజు యువత దృష్టిలో ఒక హీరో అయిపోయారండి. సో ఆయన ఇదంతా అనపాలజిక్ సనాతని అనేటటువంటి ఒక వేషధారణ వల్ల ఆయన తన ఉనికిని, తన ఒరిజినల్ స్వరూపాన్ని కోల్పోయాడని మేమైతే భావిస్తున్నాం. ఒరిజినల్ చెగువీరలాగా ఉంటే అదే ఉద్యమంలో పవన్ కళ్యాణ్ గారు ఉండుండేవాళ్ళండి. దేశ యువత మొత్తానికి ఆయన ఆదర్శం అయి ఉండేవాడు. ఈ రోజు కేవలం బీజేపీ ఫాలోవర్ గానే ఉన్నారు, కానీ యువత దృష్టిలో జీరో అయిపోయారని నిన్నటి రోజు సభ సాక్షిగా అక్కడ ఉండేటటువంటి పిల్లలు ఇస్తున్న స్టేట్మెంట్లే చెప్పానండి, నా ఉద్దేశం కాదండి. రైట్ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.